ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయమును ధ్యానం చేసుకొనుటకు గాను ప్రభు మనకు సహాయం చేయాలని వేడుకుందాం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము. అటు తర్వాత ఈ యొక్క 18వ అధ్యాయము తర్వాత బహు భయంకరమైన దేవుని యొక్క తీర్పు తర్వాత ఏమి జరిగింది అనే సత్యాన్ని 19వ అధ్యాయము వెల్లడి చేస్తూ ఉంది. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. పరలోకమందు గొప్ప జనుల శబ్దము. అక్కడ గొప్ప జనులు ఉన్నారు. ఎవరు వీరు ఈ గొప్ప జనులు అని మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ప్రకటన గ్రంథము 7:9 ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. పరలోకములో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారు. ఈ పరలోక దర్శనములో ప్రభు యొక్క సింహాసనం ఎదుట తెల్లని వస్త్రములు కలిగి ఆ యొక్క ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు నిలవబడి ఉండుట